నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL. ఈ రోజు మనము తెలుసుకోబోయేది 10 కారణాలు, అంగంలో నొప్పికి రావడానికి గల 10 కారణాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. చాలా మంది కొన్ని కండిషన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటారు. దీంట్లో సిగ్గుపడాల్సింది ఏమీ లేదండి. ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్స్ ఆర్ హియర్ టు హెల్ప్. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఉన్న ప్రాబ్లం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని ఇబ్బందులను తగ్గించుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోవే టాపిక్ అది. ఫస్ట్ మెయిన్గా ఇన్ఫెక్షన్. సో అంగంలో ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు మనకు నొప్పి, వాపు, ఎర్రబడడం ఇవన్నీ ఉంటాయి. దీంట్లో కామన్గా హెర్పిస్, గొనోరియా, కొన్నిసార్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. వీటికి మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ కామన్ ఇస్ ఇంజురీ. అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, లేదా హస్తప్రయోగం ఎక్కువగా చేసినప్పుడు కానీ, సెక్స్ చేసేటప్పుడు పొజిషన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కానీ ఈ అంగం అనేది వాపు వస్తుంది. బ్రూయిస్ అంటే దెబ్బ తాకినట్టు కమిలిపోతుంది. ఆ కండిషన్లో నొప్పి అనేది చాలా సివియర్గా ఉంటుంది. దీనికి ఐస్ పెట్టుకుంటే చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కామన్ కాజ్ అనేది అలర్జిక్ రియాక్షన్. చాలామంది కాండోమ్ వాడుతూ ఉంటారు. కాండోమ్లో ఉన్న లాటెక్స్ పడక వాపు కానీ, నొప్పు కానీ, అలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వాడే సోప్ వల్ల కానీ, షాంపూ వల్ల కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఆ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అవాయిడ్ చేయడము అండ్ యాంటీహిస్టమిన్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు సార్ట్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ కామన్ కాజ్ అనేది ఫైమోసిస్ అండ్ పారాఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ అంటే అంగం ముందు ఉన్న చర్మాన్ని వెనకలికి లాగలేకపోవడము. దానివల్ల అంగంని మూత్రం అనేది లోపలనే ఉండిపోయి బెలూన్ లాగా ఉబ్బుతుంది, తర్వాత చిన్న చిన్న చుక్కలా బయటికి వెళ్తుంది. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. అండ్ సెక్స్లో కూడా సరిగ్గా పాల్గొనలేదు, అండ్ సెక్స్ చేస్తున్నప్పుడు చాలా నొప్పి రావడం అవన్నీ అవుతుంటాయి. చాలా వరకు ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి కూడా ఈ కారణం ఉంటుంది. దీనికి చాలా సింపుల్ సర్జరీ ఉంటుందండి, సర్కంసిషన్ అంటారు. ఆ సర్కంసిషన్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది పోతుంది అండ్ చాలా వరకు కేసెస్లో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వరకు క్యూర్ అవుతుంది. నెక్స్ట్ పారాఫైమోసిస్. పారాఫైమోసిస్ అంటే చర్మంని వెనకాలకి లాగినప్పుడు అది ఒక బ్యాండ్ లాగా అంగం మీద ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల ముందు భాగంలో వాపు అనేది వస్తుంది అండ్ ముందు భాగంలో ఉన్న రక్తం అనేది బ్యాక్ రాలేకపోవడం వల్ల ఈ చర్మంని మళ్ళీ ముందు కనలేకపోతారు. సో ఇది కొంచెం ఎమర్జెన్సీ. ఇది ఎక్కువ సేపు ఇలానే ఉంది, 12 hours 14 hours ఇలానే ఉంటే ముందున్న అంగంలోకి రక్తం అనేది వెళ్ళడం ఆగిపోవడం వల్ల అది చచ్చిపోయి ఆ భాగం తీసేయాల్సి కూడా రావచ్చు. ఇది కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా భావించి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సి ఉంటుంది. దే విల్ అంటే డాక్టర్స్ మీద అది స్కిన్ని ముందు కనడము లేదా దానికి ఒక చిన్న సర్జరీలా చేసి ఆ ప్రెషర్ అనేది రిలీవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కామన్ కాజ్ అనేది ప్రియాపిజం అంటామండి. ప్రియాపిజం అంటే పెయిన్ఫుల్ ఎరెక్షన్. పెయిన్ఫుల్ ఎరెక్షన్ అంటే అంగం స్తంభించి 4 గంటల కంటే ఎక్కువ అయినా కూడా అంగం నార్మల్ షేప్కి రాకపోవడం. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దీంతో ఇది సెక్స్తో సంబంధం లేదు. కొంతమందికి బ్లడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా సికిల్ సెల్ డిసీజ్ కానీ, బీపీలో ఫ్లక్చుయేషన్స్ కానీ, కొన్ని మెడిసిన్స్కి రియాక్షన్గా కూడా ఇది ఇలానే ఉంటుంది. 4 గంటల కంటే ఎక్కువ అంగం స్తంభించిందంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని ఈ నొప్పిని తగ్గించుకోవాలి. నెక్స్ట్ పైరోనిస్ డిసీజ్. పైరోనిస్ డిసీజ్ అంటే అంగంలో లోపల భాగంలో ఒక చిన్న బ్యాండ్ లాంటిది ఏర్పడుతుంది. దానివల్ల అంగం పెద్దగా అయినప్పుడు ఆ బ్యాండ్ అనేది ఆ అంగంని పెద్దగా అవ్వనీయకుండా ఒక దగ్గర రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. దానివల్ల అంగం షేప్ అనేది కరువుగా అయిపోతుంది అండ్ చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది. సో సెక్స్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు సెక్స్ అనేది చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి మెడిసిన్స్ తీసుకోవచ్చు. కొన్ని కేసెస్లో సర్జరీ కూడా అవసరం పడుతుంది. నెక్స్ట్ దీంట్లో బెలనైటిస్ అంటారండి. బెలనైటిస్ అంటే అంగం యొక్క ముందు భాగంలో ఇన్ఫెక్షన్ లాగా కొంచెం సెక్రీషన్స్ కారుతూ ఉంటాయి లేదా ఇబ్బంది అవుతుంటుంది. దీనికి మెయిన్గా హైజీన్ లేకపోవడము, అంగంని రోజు కూడా చర్మం వెనకాల కనుక్కొని నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి అది తెలియక అంగంని సరిగ్గా క్లీన్ చేసుకోరు. దానివల్ల అక్కడ సెబేషియస్ మెటీరియల్, స్పెగ్మా అంటారు, స్పెగ్మా మెటీరియల్ దాని చుట్టూ ఉండిపోయి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. దీన్ని కొంచెం ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఈ సర్కంసిషన్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. నెక్స్ట్ అంగంలో వచ్చే నొప్పికి కారణాలు ప్రోస్టేటైటిస్ కూడా ఉండొచ్చు. ప్రోస్టేటైటిస్ అంటే ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది మగవాళ్ళలో. దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వాపు, నొప్పి, ఇబ్బందులు అనేవి రావచ్చు. వీటికి మెడికేషన్ తీసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ చాలా రేర్గా
క్యాన్సర్ వల్ల కూడా అంగంలో నొప్పి రావచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు అంగం షేప్ అవుట్ అవ్వడము, లేకుంటే అంగం మీద అల్సర్స్ ఫామ్ అవ్వడము, గడ్డలు అవ్వడము, నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని సర్జరీ అవసరం పడవచ్చు కొన్నిసార్లు మెడిసిన్స్ అండ్ రేడియేషన్ థెరపీతో కూడా దీని ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్లో మీరు ఏ విధమైన కండిషన్లో అయినా మీ అంగం నొప్పిగా ఉన్నా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి, వాళ్ళతో చూయించుకోండి, ఎటువంటి మొహమాట పడొద్దు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.